వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి ఆన్లైన్లో ఎటువంటి దర్శన టికెట్ బుక్ చేసుకోలేని వాళ్ళు, అలాగే ఆగస్టు నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ రిలీజ్ అయినట్టు ఇప్పుడే టీటీడీ నుంచి ప్రెస్ రిలీజ్ వచ్చింది. ఇవన్నీ కూడా మీకు చెప్పబోతున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఫస్ట్ పాయింట్, ఆగస్టు నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ ఈ మూడు కూడా ఈ నెల జూన్ 25 మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ జనరల్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతి బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు దయచేసి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఈ సేవ ఆడవారైనా బుక్ చేసుకోవచ్చు, మగవారైనా బుక్ చేసుకోవచ్చు, ఇద్దరు కలిపి కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ సేవలో పాల్గొనాలి అంటే గతంలో మీరు ఈ సేవ బుక్ చేసుకుంటే 90 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి ఈ సేవ బుక్ చేసుకోగలరు. అనగా మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, మీ ఆధార్ నెంబర్ 3 కూడా 90 రోజులు రిపీట్ అవ్వకూడదు. అలాగే ఈ సేవ ఒకరైనా బుక్ చేసుకోండి, లేదా 10 మంది 15 మంది గ్రూప్గా అయినా మీరు బుక్ చేసుకోగలరు. జనరల్ శ్రీవారి సేవ అంటే తిరుమల కొండపైన గోవింద గోవింద అంటూ భక్తులని ముందుకు పంపించడం, అన్నప్రసాదం దగ్గర పని చేయటము, అంటే అక్కడ వంటశాలలో పని చేయటము కావచ్చు. అలాగే క్యూ లైన్లో భక్తులని పంపించడము, తిరుపతిలోనైనా కూడా విష్ణు నివాసము, శ్రీనివాసంలో భక్తులని పంపించడము, లేదా అక్కడ అన్నప్రసాదం దగ్గర వడ్డించడము, ఇటువంటి సేవలన్నీ కూడా ఉంటాయి. ఈ సేవ బుక్ చేసుకోవాలి అంటే మీ వయసు 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపల మీకు ఉండాలి. ఇక ఈ సేవలు 7 రోజులు చేసుకోవచ్చు. ఈ సేవ అయిపోయాక స్వామివారిని మీరు దర్శనం చేసుకుంటారు. ఇక నవనీత సేవ, ఈ సేవ అనేది కేవలం ఆడవారు మాత్రమే బుక్ చేసుకోగలరు. మీ వయసు 35 నుంచి 50 సంవత్సరాల లోపల ఉండాలి. మీరు కూడా ఒకరికైనా బుక్ చేసుకోండి. గ్రూప్ సేవ విధానం ద్వారా 10 నుంచి 15 మందిగా బుక్ చేసుకోవచ్చు. మీరు కూడా 7 రోజులు ఈ సేవ చేసుకుంటారు. సేవ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అలాగే మీకు నవనీత సేవ అంటే స్వామివారికి వెన్నపూస తయారు చేయటము, ఇటువంటిదంతా కూడా తిరుమల గోసేవలో మీరు సేవ చేసుకుంటారు. ఇక పరకామణి సేవ, ఈ సేవ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే బుక్ చేసుకోగలరు, లేదా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ బుక్ చేసుకోగలరు. మీరు కూడా ఈ సేవ 3 రోజులు కానీ 4 రోజులు కానీ చేసుకోగలరు. ఇక ఈ సేవ చేసుకున్నాక మీరు తిరుమల కొండపైన స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఒకవేళ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కేటగిరీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కేటగిరీ కాని వాళ్ళు జనరల్ కోటాలో మీరు 25 సంవత్సరాలు దాటితే 10వ తరగతి పాస్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మీరు కూడా 3 రోజులు లేదా 4 రోజుల సేవ మీరు బుక్ చేసుకోగలరు. ఈ అన్ని కేటగిరీ వాళ్ళు ఖచ్చితంగా 90 రోజుల గ్యాప్ ఉండేలాగా మీ సేవలు తెలుసుకోవాలి. అయితే ఈ పరకామణి సేవ మటుకు సింగిల్ పర్సన్గా మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. దీనికి గ్రూప్ లేదు. నవనీత సేవకి, తిరుమల సేవకి అంటే జనరల్ కేటగిరీలో వీటికైతే మీరు సింగిల్గా అయినా గ్రూప్గా అయినా బుక్ చేసుకోగలరు. ఇక జూలై నెలకి సంబంధించి ఆన్లైన్లో ఎటువంటి దర్శన టికెట్ బుక్ చేసుకోలేని వాళ్ళు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మీకు ఈ నెల జూన్ 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. అలిపిరి గోశాల దగ్గర ఉదయం 9 నుంచి 11 గంటలకు హోమం జరుగుతుంది. 11 గంటలకు హోమం అయిపోయాక టికెట్ స్కాన్ చేసుకొని సేమ్ డే తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? దీని ధర 1600 ఉంటుంది. ఖచ్చితంగా 2 వ్యక్తులు బుక్ చేసుకోవాలా. ఆ 2 వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు. 2 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు, తల్లి, కూతురు, భార్య, భర్త, స్నేహితులు ఎవరైనా అవ్వచ్చు. వీళ్ళకి రూములు అయితే ఆన్లైన్లో ఇవ్వరు. దయచేసి తెలుసుకోండి. మీరు మరొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సేవ బుక్ చేసుకోవాలంటే ఇది కూడా 2 నిమిషాల్లో అయిపోతుంది. కేవలం 200 టికెట్లు మాత్రమే ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. తొందరగా అయిపోతుంది. తెలుసుకోవాలి. మరి ఈ సమాచారం మీరు అందరూ తెలుసుకోవడమే కాదు అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.